ఉన్నావో కూడా ఎవరికి తెలియదు. ఎప్పుడు గడప దాటను మమ్మల్ని. నువ్వు సూర్యుని ఉంటావా? అవును. నువ్వు సూర్యుని ఉంటావు కదా. ఊళ్ళో గొడవలన్నీ ఈడికే కావాలి. ఇంకా నిన్ను భరించడం నా వల్ల కాదు. 3000 కాదు కదా, 300 కూడా ఇవ్వను. ఏం చేసుకుంటావో చేసుకో. ప్రాణం తీసు. ఆ ఫ్యాన్సీ షాప్ లో పనుందని మావయ్య చెప్పాను. చేసుకొని చావచ్చుగా. అలాంటివి మాత్రం చెయ్యం. ఎదిగిన కొడుకుంటే మాకెన్నికిన్ని కష్టాలు కర్మ కాకపోతే నువ్వు ఈ జన్మకు బాగుపడవురా. మరి టవలు నడుము బొడ్డు అంటూ ఇష్టం వచ్చినట్టు వాగుతావా? ఈ ఫెవికాల్ తో నీ నోరు బంద్. మీరిచ్చిన కొత్త పేస్టు అతి రుచిగా యమ శుచిగా ఉందంటున్నారు. ఓహో, బ్రష్ నోట్లోంచి తీయాలని అనిపించట్లేదని అంటున్నారు. ఓస్ ఇంతే కదా, నేను చెప్పేస్తా. ఈ పేస్ట్ ఎక్కడి నుంచి తెచ్చారని అడుగుతున్నారు. పెవికాలు అతుక్కుపోయింది, ఊడదే. ఇప్పుడు ఎలా? ముఖ్యం కాదు, కానీ నువ్వు ఆ డబ్బు ఏం చేశావో నాకు తెలియాలి. ఎప్పుడు చూసినా వాడిని తిడుతున్నాను, కోపడుతున్నాను అంటున్నారు కదా. నేను ఇప్పుడు కోపడడం లేదు, మామూలుగానే అడుగుతున్నాను. ఆ డీడీ తీయడం ఎంత ముఖ్యమో తెలుసు కూడా ఆ డబ్బు నువ్వు వేరే దేనికి ఉపయోగించావంటే అది ఎంతో ముఖ్యమైన విషయమై ఉంటుంది. నేను అప్రిషియేట్ చేస్తాను. ఆ డబ్బు ఏం చేసావో చెప్పు. నాన్నగారు అడుగుతున్నారు కదా, ఏం చేసావో చెప్పరా? వీణ్ణి చూడు, డిగ్రీ పూర్తి చేశాడు, పై చదువులు చదువుతూ ఉద్యోగం చేసుకుంటున్నాడు. నువ్వు అట్లీస్ట్ నీ అరియర్స్ అయినా పూర్తి చేసావా? పొద్దున్నే లేవటం, నీలాంటి నలుగురు పనికిమాలిన వెధవలను వెంటేసుకుని ఊరంతా బలాదూరుగా తిరగటం. ఎరా, కడుపుకి అన్నవేగా తింటున్నావు? నెత్తిన బొట్టు పెట్టుకుని బిల్డప్లు ఇవ్వడం ముఖ్యం కాదురా. మనిషి అన్నాక కాస్త బుద్ధి జ్ఞానం ఉండాలి. ఇది రికార్డ్ చేయాల్సింది. ఇదిగో గణేష్, నేను ఇంకో 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఆ లోపు వాడు ఆ డబ్బు ఏం చేశాడో నాకు తెలియాలి. వాడేం చేశాడో చెప్పకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. నువ్వు ఒక గ్లాసు మంచినీళ్ళు పట్టరా. రే, నాన్నంత దారుణంగా తిట్టి వెళ్ళారు, నువ్వేంట్రా అస్సలు టెన్షన్ లేకుండా పడుకున్నావు? ఎవరి బాధ్యతలు వారు సక్రమంగా చేస్తున్నప్పుడు టెన్షన్ పడడు ఈ వాసు. ఏంట్రా నువ్వు అనేది? ఒరేయ్, కొడుగ్గా నేను తప్పు చేశాను, తండ్రిగా తిట్టవలసిన బాధ్యత అయింది.
ఆయన డ్యూటీ ఆయన కరెక్ట్ గా చేస్తున్నప్పుడు నేను ఎందుకురా టెన్షన్ పడాలి? అది సరే గాని ఆ డబ్బేం చేసావు చెప్పరా? చెప్తే ఎవరి దగ్గర చెప్పేవు కదా. ఏం చేసావు చెప్పు. చెప్పాక హ్యాండ్ ఇవ్వు కదరా. చెప్పరా. మదర్ ప్రామిస్. నీ మీదొట్టురా. నీ మీదొట్టు. సరే నా మీదొట్టు చెప్పు. డబ్బు తీసుకెళ్ళానా? ఎవర్రా అమ్మాయి? సూపర్ గా ఉంటుందా? వయసు ఎంత? మ్యారీడా అన్మ్యారీడా? అడ్రస్ ఏంట్రా? ఒకసారి నువ్వు నాకు అన్నయ్య అంటరా? ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయిందిరా అంటే ఇప్పుడు ఎలా ఉంది పాపం, దెబ్బలేమన్నా తగిలాయని అడగడం మానేసి ఇలా సొంగ గారుస్తావా? సర్లే పోయి చెప్పు. పేరు అడ్రస్ చూశాను కానీ మర్చిపోయాను. ఇప్పుడు ఆ అమ్మాయి హాస్పిటల్లో ఉంది. ఇప్పుడు ఓకే, పర్వాలేదు. ఒరేయ్, యాక్సిడెంట్ జరిగిన వెంటనే నా ఆఫీస్కి ఒక్క ఫోన్ చేసి ఉంటే ఆ డబ్బేదో నేనే పంపించుండేవాడిని కదరా. అప్పుడు నాన్న దగ్గర నీకు ఇచ్చివాట్లు ఉండేవి కాదు కదా. నీకు 3000 రూపాయలు ఎక్కడివిరా? వచ్చిన జీతం వచ్చినట్టు నాన్నకి ఇచ్చేస్తున్నావు. డైలీ పాకెట్ మనీకి 10 రూపాయలే కదరా తీసుకుంటున్నావు. నాన్నకు తెలియకుండా ఆఫీస్లో ఓవర్ టైం చేస్తున్నానుగా. ఓరిని, నీ దగ్గర ఈ కటింగ్ టాలెంట్ కూడా ఉందా? నీలాంటి జాదుగాడిని నాన్న మంచివాడు అనుకుంటున్నాడు కదరా. నాన్న నాన్న దెబ్బ అయిపోయావు నాన్న. నూరు మీద రే, నిన్ను కాపాడాలని ఐడియా ఇచ్చాను చూడు, అందుకు నా చెప్తావు నేనే కొట్టుకోవాలి. ఎందుకు ఆలస్యం, పోయి కొట్టుకో. పోరా. నాకు ఇంకో డౌట్. ఏంటి? ఇంకో 5 నిమిషాల్లో నాన్న వచ్చి ఆ డబ్బేం చేసావురా అని అడుగుతారు. నువ్వు ఎలాగో నిజం చెప్పు. అప్పుడు నాన్న ఇంట్లోంచి బయటికి పోరా అంటే ఏం చేస్తావు? నా ఆస్తి నాకు పంచండి, నేను బయటికి పోతాను అంటాను. నాన్న ఆస్తి పంచమంటావా? ఏ మొత్తం నువ్వే నొక్కేద్దాం అనుకుంటున్నావా? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? లెక్క ప్రకారం చూస్తే ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు రాకూడదు. చదువు అని నా వాట కూడా ఖాళీ చేస్తున్నావు. పోయి నీకు అన్నగా పుట్టాను చూడు. ఎవరు పుట్టమన్నారు? నేను పుట్టమన్నానా? కర్మరా. ఏంట్రా? నేను పోయి నీకు తమ్ముడుగా పుట్టాను చూడు. చెయ్యి. నాన్న చూడదుగా. అబ్బబ్బబ్బ, రాత్రి అంతా నాన్న మేనేజ్ చేసి పడుకునేసరికి బాబాయ్ తెల్లారిపోయింది. అవును మరి, నీకు మాతో బోర్ కొట్టి ఫిగర్ని సెట్ చేసుకుందాం దారిని పోయేదని తగులుకుని సేట్ చేసావు. 3000 బ్యాండ్ అడిపోయింది. ఒరే, నీకు విషయం చెప్పనా? ఫిగర్ ని మనం సెట్ చేసినా, మన ఫిగర్ సెట్ చేసినా సరే బొక్కడిది మన పాకెట్ కే. చా, ఆ విషయం అందరూ తెలుసులేరా. పడిందిరా బొక్క. హలో ఎస్ఎస్మి. గుద్దేసి ఊపుకుంటే వెళ్ళిపోతున్నావు. సారీ చెప్పాలని తెలీదా? ఓ, అందమైన అమ్మాయి గుద్ది సారీ చెప్పకూడదు. మీకు కావాలంటే వన్స్ మోర్ అడగండి. ఆహా రేయ్, నేనేదో బతకడానికి బుక్ షాప్ పెట్టుకున్నాను, కానీ మీరంతా ఫ్రీగా చూడడానికి ఇదేమైనా సెంట్రల్ లైబ్రరీ? సెంట్రల్ లైబ్రరీలో నీ దగ్గర ఉన్న భూత పుస్తకాలు ఎక్కడ ఉన్నాయి బాబాయ్? ఫ్యాంటసీ ఉందా? ఫ్యాంటసీ ఏంట్రా? క్యాష్ ఇస్తే బ్లూ ఫిల్మ్ కూడా చూపిస్తా. బొమ్మలు చూడడానికి బాబాయ్. అందుకేరా డబ్బులు. చదువుకుంటుంటే మధ్యలో పుస్తకాల్లో చేస్తావా? ఈ పాపం ఊరికే పోదు. రే, నాకు కాదురా మీకు. డబ్బులు ఇవ్వకుండా చదవడం మహా పాపం. పైగా రివర్స్ లో నాకే షాపాలు పెడతారా? ఇందులో సెంటర్ పేజీ ఇది. సెంటర్ లో ఉన్నది సెంటర్ పేజీ. చెప్పు తెగిపోద్దు రే బాబాయ్. అది అబ్బా, చెమట కంపు కాదు కానీ జెన్నిఫర్ లోపేజ్ ఎంత తడిసిపోయింది. ఈ ఒక్క బొమ్మకి 300 రూపాయలు వస్తాయరా. రండి సార్, రండి రండి. అది కావాలి. అది అంటే ఆ బుక్కేగా. ఇదిగోండి 100 రూపాయలు ఇవ్వండి. ఇదిగో సార్, రేపు జిల్ జిల్ కహాని 2వ ఎడిషన్ వస్తుంది. తప్పనిసరిగా రండి, వచ్చి తీసుకెళ్ళండి. చూసారా, సర్వే డిపార్ట్మెంట్ లో పెద్ద ఆఫీసర్, నా పర్మనెంట్ కస్టమరు. నాకు 100 రూపాయలు ఇచ్చి తెల్లవారులు వీక్లీ చదివి వీక్ అయిపోతూ ఉంటాడు. పాపం వాళ్ళ ఆవిడేముందా బాబాయ్? ఇంకెక్కడ ఉందిరా, వీడు బొమ్మలు చుట్టానికి తప్ప ఇంకెందుకు పనికిరాడని ఎవరితోనో లేచిపోయిందిగా. ఏ అబ్బాయి, ఇంటికి వెళ్దాం, వస్తావా? ఎవరా ఆంటీ ఇంటికి రమ్మంటుంది? మీరు రిలేటివా? రిలేటివ్స్ కాదు, ఇడియట్. వాళ్ళు అదో టైప్ లో ఉన్నారు. 50 రూపాయలు మాత్రమే. రేటు పెడితే ఎంతసేపైనా ఉండొచ్చు. నీ దగ్గర డబ్బులున్నాయా? డబ్బులుంటే వెళ్ళిపోవడమేనా? రే, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఒక్కసారి వెళ్ళొస్తే మొత్తం డౌట్లన్నీ తీరిపోతాయి. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, పదండి వెళ్దాం.
వెళ్దామంటే ఈ పక్క వీధిలో 7 నెంబర్ ఇల్లే. మేము ముందే వెళ్తాం, మీరు వెనక రండి. ఎక్కడికి వెళ్తావు? ట్యూషన్ బాబాయ్. ఏ ట్యూషన్ కి రా? ఫిజికల్ ఎక్సర్సైజ్. చెప్పుతో కొడతాను. వీళ్ళంతా ఫిజికల్ డైరెక్టర్సా? రండయ్యా వెళ్దాం, టైం అవుతుంది. టైం అవుతుందా? ప్యాసింజర్స్ కోసం రైల్వే టైమింగ్ మెయింటైన్ చేస్తున్నావా? లారీ గుద్దర ఫేస్ నువ్వును. ఏంటయ్యా మా కస్టమర్స్ జరగడతావు? రండి బాబు, మీకు కన్సెషన్ ఇస్తాను. కన్సెషన్ ఇస్తావా? నేను పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. మర్యాద కూడా చేయవద్దు. వదిలో. నువ్వెక్కడ దొరికావురా చావు గిరాకి? బంగారు లాంటి బేరం చెడగొట్టావు. పదండి, వేరే కస్టమర్స్ చూసుకుందాం. అసలు మీరు ఎందుకు వచ్చారు రైట్? వీడు అసలు తట్టుకోలేకపోతుంటేను. తట్టుకోలేకపోతే గుడ్డెత్తులాగా ఈ బావిలో పడితే ఆ బావిలో దూకేయడమేనా? నీకేంటి బాబాయ్, పుస్తకాల్లో బొమ్మలు చూపెట్టి రెచ్చగొడుతుంటావు. కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. కంట్రోల్ చేసుకోలేకపోతే ఏ కొంపలో పడితే ఆ కొంపలో దూరతారా? ఎయిడ్స్ వస్తుందిరా, హాస్పిటల్లో చేరాల్సి వస్తుంది. బాబాయ్ వాళ్ళందరికి ఎయిడ్స్ ఉందంటావా? ఏ పుట్టలో ఏ పాముందో, ఏ పెట్టలో ఏ రోగం ఉందో ఎవరికి తెలుసురా? ఏం చేద్దాం బాబాయ్, ఈ రోజు అదేంటో తెలుసుకోకుండా మహేష్ గారి ఇంటికి కూడా వెళ్ళంటున్నాడు. మీరు చాలా ఫాస్ట్ గా ఉన్నారే. సరే, బెస్ట్ గా ఓ చోటుకి తీసుకెళ్తాను. పదండ్రా, పదండి. 3 హెల్మెట్లు ఇవ్వయ్యా. ఏంటి? అవేనయ్యా రక్షణ కవచాలు. క్లియర్ గా చెప్పవయ్యా. రోగాలు రాకుండా వేసుకుంటారండి రోజులు. అవివు అర్థమైంది లేవయ్యా, అంత క్లియర్ గా చెప్పనక్కర్లా. ఏ కంపెనీదో చెప్పు. బాబాయ్ టీవీ యాడ్ లో చూపిస్తారే కేఎస్ కేఎస్, అది తీసుకో. విన్నావుగా, పూజా బేడి కండం. అసలు గవర్నమెంట్ వాళ్ళ రేషన్ షాప్ లో ఫ్రీగా సప్లై చేయాలి. మా కర్మ కొద్ది కొంటున్నాం. ఇదిగా తీసుకెళ్ళా. ఏంట్రా ఎటకారంగా నవ్వుతున్నావు? అసలు గవర్నమెంట్ వాళ్ళే వాడవాడలా ప్రచారం చేస్తున్నారు తెలుసా? ఎక్కువ మాట్లాడమంటే మాట్లాడ చేస్తాను. ఆనందంగా నవ్వుతూ ఇవ్వు. చేతికి పరా. అవునరా, నీకెంతమంది పిల్లలు? 5. అయితే ముందు నువ్వు వాడరా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.